హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన వీడియో ఏంటి పలావ్ చూపిస్తూ వీడియో అంటుందనుకుంటున్నారా? అయితే వచ్చేయండి చూపిస్తా. ఈరోజు మా అక్క స్టైల్‌లో మీకు చికెన్ పలావ్, చికెన్ ఫ్రై, ప్రాన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసిందో చూపిస్తా. ఫస్ట్ అయితే చికెన్ ఫ్రైకి, ప్రాన్ ఫ్రైకి మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి. ఇంకా పలావ్ విషయానికొచ్చేస్తే చిన్న ఆనియన్స్ పీల్ చేసి సెపరేట్‌గా తీసి పెట్టుకోండి. తర్వాత వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియండర్, పుదీనా, టమాటోస్ ఇంకా పలావ్‌లోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బిర్యానీ సామాను తీసుకొని పెట్టుకోండి. ప్రిపరేషన్‌లోకొచ్చేస్తే ఫస్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకోండి. ఘీ అయితే స్మెల్ ఉంది మాస్టరు మస్తుంది. తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసి మనం పీల్ చేసి సెపరేట్‌గా పెట్టుకున్న చిన్న ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోండి. ఆనియన్ అనేది బాగా ఫ్రై అయితే పలావ్‌కి సూపర్ టేస్ట్ వస్తుంది. చిన్న ఆనియన్స్ అని స్పెసిఫిక్‌గా ఎందుకు చెప్తున్నామంటే మనం పలావ్‌కి టేస్ట్ చేసేటప్పుడు కొంచెం పలావ్ రైస్ తీసుకొని ఆనియన్ పెట్టుకొని తింటే చికెన్ కూడా పక్కన పెడదాం. అంత బాగుంది. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యే టైంలో ప్రాన్ మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నవి డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కనుక 1-2 కప్స్ తీసుకొని ప్యాన్లో వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒకటి తర్వాత ప్రాన్స్ వేసుకొని ఫ్రై చేస్తూ పక్కన పలావ్ కూడా చూసుకుంటూ ఉండాలి. పలావ్లో ఆనియన్ ఫ్రై అయ్యాక కొంచెం కొరియాండర్, పుదీనా వేసుకుని మనం చేస్తుంది చికెన్ పలావ్. సో చికెన్ అయితే వేసుకుని బాగా మిక్స్ చేసి 5-10 మినిట్స్ మూత పెట్టుకోండి. మనం డీప్ ఫ్రైకి పెట్టిన ప్రాన్స్ కలుపుకుంటూ ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు రిమైనింగ్ ఆయిల్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ బాగా మిక్స్ చేసి ప్యాన్లో వేసుకొని డీప్ ఫ్రై చేయండి. ఈలోపు చికెన్ ఫ్రై అయ్యేలోపు చికెన్ పలావ్ చూసేద్దాం వచ్చేయండి. లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకుని ఉన్న ప్రాన్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తర్వాత చికెన్లో మనకి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా మరిగేంత మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు కుక్ చేయండి. ఆ ప్రాసెస్ అంతా జరిగేలోపు చికెన్ ఫ్రై చూసుకుంటూ ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న ప్రాన్ ఫ్రై ప్లేట్లోకి తీసుకోండి. ఇంకా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకుని డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాం. ఇప్పుడు చికెన్ పలావ్ మళ్ళీ ఒకసారి చూద్దాం వచ్చేయండి. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. సో మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక మనకి సరిపడా సాల్ట్, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ వేసుకుని బాగా మరిగించుకోండి. ఈ ప్రాసెస్లో చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయి ఉంటుంది కదా, సో అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈలోపు మనం చికెన్ పీసెస్ కూడా ఫ్రై అయిపోయాయి. అవి తీసుకొని అదే ప్యాన్లో మనకి సరిపడా ఆయిల్ ఉంచుకొని చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. కర్రీలోకి ఆనియన్ ముందుగానే మిక్సీ చేసుకుని పెట్టుకున్నాం. సో ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. అదే ఫ్రై అయ్యేలోపు పలావ్ చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. పలావ్లో ఎక్స్ట్రా టేస్ట్ కోసం హోమ్మేడ్ బిర్యానీ మసాలా వేసుకుని కలుపుకోండి. మసాలా అంతా చికెన్కి పట్టేందుకు ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోండి. ఈలోపు చికెన్ కర్రీ చూసేద్దాం వచ్చేయండి. చికెన్ కర్రీలో ఆనియన్ ఫ్రై అయ్యాక చికెన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకొని పలావ్ చూడండి. ఇప్పుడు అన్ని స్పైసెస్ బాగా ఫ్రై అయ్యాక వాటర్ వేసుకోండి. వాటర్ 6 గ్లాసెస్ వేసుకున్నాం. మీకు క్వాంటిటీ చెప్పాలంటే మనం 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. అంటే రైస్ క్వాంటిటీ బట్టి దాన్ని డబుల్ వాటర్ తీసుకోండి. కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో వాటర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసి మరిగించండి. ఇప్పుడు చికెన్ కర్రీలో చికెన్ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యాక సరిపడా కారం వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ పీసెస్ పీస్ చేసి వేసుకోండి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న హోమ్మేడ్ చికెన్ మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసి సరిపడా వాటర్ వేసుకుని కొంచెం కొరియాండర్ వేసి మూత పెట్టుకోండి. ఇంకా కర్రీ కుక్ అవుతుంది. ఇప్పుడు మనం చేస్తున్న చికెన్ పలావ్ చూద్దాం. వాటర్ మరిగాక సాల్ట్ చూసుకొని ఈ స్టేజ్లోనే సెట్ చేసుకోండి. వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసుకుని కలుపుకోండి. ఈలోపు చికెన్ కర్రీ కూడా కుక్ అయిపోతుంది. కొంచెం కొరియాండర్ గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఫైనల్గా పలావ్ విషయానికి వచ్చేస్తే ఇలా కుక్ అవుతుంది. లాస్ట్లో ఒకసారి కలుపుకొని కొరియాండర్, పుదీనా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి. అంతే, మన పలావ్ రెడీ. ఫస్ట్లో చికెన్ పలావ్ అన్నాను, బట్
లాస్ట్‌కి ప్రాన్ కూడా వేసాం కనుక మిక్స్డ్ చికెన్ ప్రాన్ పలావ్ అయిపోయింది. ఏదేమైనా పలావ్ అయితే సూపర్‌గా ఉంది. ఈ సండే మా స్పెషల్స్ అయితే ఇవి. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. అలానే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.